హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా చాలా థాంక్స్ అండి. అందరూ నన్ను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. నేను వీడియోస్ పెట్టక 3 మంత్స్ అవుతుంది. బట్ స్టిల్ చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. చాలామంది మిస్ అవుతున్నారని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండి. చాలా రోజుల నుంచి వీడియోస్ ఎట్లా పెట్టట్లేదో అట్లాగే గార్డెన్ గురించి కూడా నేను కొంచెం పట్టించుకోలేదనమాట. సో, ఇవాళ గార్డెన్ వర్క్ అయితే చాలా ఉంది. సో, నా వల్ల కావట్లేదు. ఇంక అందుకనే గార్డెనర్‌ని పిలిపించి వర్క్ అయితే స్టార్ట్ చేయించేసాననమాట. అట్లాగే కొన్ని మొక్కలు అటు ఇటు షిఫ్ట్ చేశాను. అండ్ కొన్ని మొక్కలు రీపాటింగ్ చేయించాను. అండ్ కొన్నైతే ప్లేసెస్ చేంజ్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను తెలుసుకున్నాను. ఒక్కొక్కసారి మనం కరెక్ట్‌గా ప్లేస్‌లో కూడా ప్లాంట్స్ పెట్టకపోతే వాటి వల్ల వచ్చే ఇష్యూస్ ఎట్లా ఉంటాయనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో దట్ ఇండివిడ్యువల్ హౌసెస్ కానీ, లేకపోతే విల్లాస్ గానీ ప్లాన్ జేసుకునే వాళ్ళకి గార్డెన్ చాలా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ అన్నీ కూడా. అండ్ నాకు చాలా రోజుల తర్వాత ఒక చిన్న బిజినెస్ ఐడియా అయితే వచ్చిందండి. సో, అది నేను ఏంటి బిజినెస్ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో గూడా కామెంట్ చేయండి నాకు. సో దట్ నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతుంది, నన్ను ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారన్న విషయం నాకు తెలుస్తుంది. సో దట్ నేను నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి కూడా రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో, ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాము. సో, ఫస్ట్‌లో మనకి ఫ్రంట్ గార్డెన్‌లో ఉంటుంది కదా! హోమ్ ఎంట్రన్స్‌లో. సో, రైట్ సైడ్ బాక్స్‌లో మొత్తం కూడా కలుపొచ్చేసింది. అండ్ కలుపంటే ఇంక ఇట్లా అట్లా రాలేదండి. అండ్ చామంతి మొక్కలు కూడా నేను భూమిలో వేశాను కొన్ని. చామంతి మొక్కలు ముఖ్యంగా భూమిలో వేయటం వల్ల ఏమవుతుందంటే, పక్కన మనకి చిన్న చిన్న సాప్లింగ్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అవి తీసి వేరే చోట పెట్టుకుంటే మనకి నెక్స్ట్ సీజన్‌కి పనికొస్తుంది. అండ్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే సన్నజాజుల చెట్టు ఉందండి. సో, ఈ సన్నజాజుల చెట్టు వేసిన దగ్గర నుంచి పువ్వులు పెట్టుకోవడం తక్కువ. బట్ దాని మెయింటెనెన్స్ ఎక్కువ అనిపించిందనమాట నాకైతే. ఎందుకు మెయింటెనెన్స్ ఎక్కువవుతుంది అనంటే, వైట్ ఫ్లైస్ బాగా వస్తుంది. జనరల్‌గా సన్నజాజులకి వైట్ ఫ్లైస్ బాగా వస్తుంది. బట్ కమ్యూనిటీలో ఉండే కొన్ని ఫ్లైస్ అన్నీ కూడా ఏంటంటే, మన గార్డెన్‌లోకి షిఫ్ట్ అయ్యి వాటి వల్ల కూడా ఇష్యూస్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ అది హోమ్ ఎంట్రన్స్‌లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మేము బాల్కనీలో కూర్చునేటప్పుడు కూడా ఏమవుతుందంటే, ఆ వైట్ ఫ్లైస్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు మూవ్ అవ్వటము, కూర్చునేటప్పుడు చిరాకుగా అనిపించటము కూడా అవ్విందనమాట. ఇంకో రీజన్ ఏంటంటే, మనకి ఈ సన్నజాజుల పువ్వులు హార్వెస్ట్ చేసుకోవడానికి కుదరట్లేదు. సో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకసారి హార్వెస్ట్ చేసుకుందాము అని అనుకున్నాను. అట్లాగే ఫస్ట్ గ్రిల్‌కి తీసుకెళ్ళి అక్కడికి కట్టిచ్చేసాను. కట్టించిన తర్వాత ఏమైంది, పురుగు పట్టింది. ఈ వైట్ ఫ్లైస్ ఎక్కువవ్వడం వల్ల ఏమవుతుందనంటే, మనకి చెట్టుకి అట్లా పట్టేస్తదనమాట. అంటే చెట్టు కొమ్మలకి, ఆకులకి అట్లా పట్టేసి దాని నుంచి మనకి ఒక డ్యూలాగా, రసంలాగా కారుతూ ఉంటదనమాట. హనీ డ్యూస్ అంటారు వాటిని. సో, అదెలా రసంలాగా కారి షీట్ యాక్చువల్‌గా అక్కడ కార్ పర్గోలా ఉంది కదండీ! ఆ షీట్ మీద పడి అక్కడంతా బ్లాక్ అయిపోతూ ఉందనమాట. సో, అందుకని ఇదంతా ఎందుకు అని చెప్పి నేను సరే ఈసారికి తీసేసి ప్లేస్ చేంజ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక గ్రిల్ ఉంది చూసారా? సో, ఈ గ్రిల్‌కి వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ పప్పయ్య చెట్టు హార్వెస్ట్‌కి అయిపోయింది. సో, ఇది రిమూవ్ చేసేసి ఈ ప్లేస్‌లో సన్నజాజులేసుకొని ఆ గ్రిల్‌కి వేసుకున్నామనుకోండి, మనకి ఎప్పుడైనా పెస్టిసైడ్ కొట్టాలన్నా, లేకపోతే హార్వెస్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే ప్రూనింగ్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. మనం కంట్రోల్ చేయగలము అన్నట్టు నేనింకా ఆ గ్రిల్‌కి వేద్దామన్నట్టు డిసైడ్ అయ్యి అట్లాగా డెసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాను. అది రీజన్. అండ్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే పపాయ చెట్టుకి కొన్ని పచ్చి పప్పాయలైతే ఉన్నాయి. సరే కర్రీ చేద్దామని చెప్పి కొన్నైతే హార్వెస్ట్ చేసేసా. సో, మీరు అబ్జర్వ్ చేస్తే కమ్యూనిటీలో ఉండే బాక్స్‌లో గూడా చాలా గ్రోత్ అయితే వచ్చేసింది. కమ్యూనిటీ ల్యాండ్‌లోనే నేను మల్బెర్రీ కొమ్మయితే పెట్టానండి. ఇంటికొచ్చిన కొత్తల్లో. ఇప్పుడు దీని ఏజ్ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. సో, ఇక్కడ నేనేం జేస్తున్నానంటే మొత్తం గూడా ప్రూన్ జేసేసాను దగ్గరికి. మనకి ఎవ్రీ టైము ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత దగ్గరికి ప్రూన్ జేసేసామనుకోండి, ముఖ్యంగా మల్బెర్రీస్. సో, కొమ్మలన్నీ దగ్గరగా కట్ చేయటం వల్ల మనకి ఫ్రెష్‌గా కొమ్మలొచ్చి దానికి కాయలెక్కువొస్తాయన్నమాట. సో, దీని అప్డేట్ కూడా నేను ఎండ్‌లో చూపిస్తాను. వీడియో ఎండ్‌లో. చాలా బాగా వచ్చాయండి కాయలు. మనం ఎప్పటికప్పుడు ఆకులు రిమూవ్ చేసేస్తూ ఉండాలన్నమాట. మల్బెర్రీస్‌కి ముఖ్యంగా ప్రూనింగ్ మంచిగా చేయాలి. ఫెర్టిలైజర్స్ కరెక్ట్‌గా ఇవ్వాలి.
ఎవ్రీ ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఫర్టిలైజర్స్ కౌడం కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇచ్చేసేయండి. అండ్ వాటరింగ్ కరెక్ట్‌గా ఇచ్చుకున్నారంటే మీకు కాయలు చాలా బాగా వస్తాయి. అండ్ ప్రూనింగ్ మ్యాండేటరీ. అండ్ మీకు ఆకులు కూడా ఎక్కువ ఉంచకండి చెట్టుకి. ఆకులుంటే కూడా మనకి కాయలు సైజు పెద్దగా రావు. అండ్ కాయలు సైజు తక్కువొస్తాయి. అండ్ కాయలు గూడా తక్కువొస్తాయనమాట. సో, అందుకని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే పాట్ విరిగిపోయింది ఎడీనియం స్పాట్స్. జనరల్‌గా మనం మార్చ్, ఫెబ్ ఈ ఎండలు కొంచెం బాగా ముదరక ముందు ప్రూనింగ్స్ చేసుకోవాలి. అండ్ రీపాటింగ్ కూడా అప్పుడే చేసుకుంటే బెటర్ అనమాట. సో, నా దగ్గర ఎప్పుడో కొన్న కొన్ని సిరామిక్ పాట్స్ అయితే ఉన్నాయి. నేను వీటిని దీనికోసమే తెప్పించానండి. ఎడీనియమ్స్‌కే తెప్పించాననమాట. సో, అప్పటినుంచి రీపాటింగ్ చేయడం కుదరలేదు. కొంచెం మనం ఇట్లాంటి పాట్స్ వెడల్పుగా ఉండే పాట్స్ కొంచెం హైట్ తక్కువుండే పాట్స్ అయితే తీసుకోవాలనమాట. అప్పుడే మనకి ఆ షేప్ అనేది బాగా తెలుస్తుంది. ఫస్ట్ మీరు వాటరు లాగ్ అవ్వకుండా ఉండటానికి ఒక రాయి పెట్టేసి ఫస్ట్ అయితే ఇసక వేసి కొంచెం ఆ ఇసక పైన మనం జనరల్‌గా కలుపుకునే పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా! ఆ పాటింగ్ మిక్స్ వేసుకొని ఎడీనియమ్స్ అయితే పెట్టేసుకోవాలి. యాక్చువల్‌గా నేను ప్రూనింగ్ వీడియో అంతా షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. ఎవరికన్నా ఎట్లాగా చేయాలి ఎడీనియమ్ ప్రూనింగ్ అనేది కావాలి అంటే చూడొచ్చు. అండ్ లాంగ్ వీడియో గూడా ఎప్పుడో పోస్ట్ చేశానండి. నేను కావాలంటే ఈ 2 ట్యాగ్ చేస్తాను. షార్ట్ వీడియోను అండ్ లాంగ్ ఎడీనియం వీడియోస్ పోస్ట్ చేస్తా. చెక్ చేయండి. అండ్ మనం ఎడీనియమ్స్‌కి ఎంత తక్కువ వాటర్ పోస్తే అంత ఎక్కువ ఫ్లవర్స్ ఒస్తాయి. అండ్ ఎవ్రీ టైమ్ మీకు పువ్వులు స్టార్ట్ అవుతున్నా గూడా ఖచ్చితంగా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెబ్ ఆర్ మార్చ్‌లో మీరు చేసేసుకోండి. చాలా వస్తాయి. మీరు ఎంత బాగా ప్రూన్ చేస్తే అంత బాగా బ్రాంచెస్ వచ్చి పువ్వులొస్తాయి. అండ్ ఎంత తక్కువ వాటర్ పోస్తే అంత ఎక్కువ పువ్వులొస్తాయన్నమాట. సో, మీకు అసలు చెట్టే కనిపించకుండా ఓన్లీ పువ్వులు కనిపించాలంటే తక్కువ వాటర్ ఏసుకోండి. అట్లానే ప్రూనింగ్ చేసుకోండి. ఇదే దీనికి థంబ్ రూల్ అనమాట. అండ్ నా దగ్గర ఉన్న పాట్స్ అన్నిటికి ఎప్పుడో అమెజాన్‌లో ఈ బ్లూ స్టోన్స్ కొన్నానండి. సో, వాటిని డెకార్ పర్పస్‌గా యూజ్ చేసి దాంట్లో పెట్టేయమంటే తను పెట్టేశారనమాట. ఆయన ఎడేనియం పాట్స్ డెకర్ చేసేలోపు నేను కూడా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఇక్కడ టర్టిల్ వైన్ ఉంటే అవన్నీ కూడా ప్రూన్ చేసి కొంచెం లెవెలింగ్ అయితే చేశానండి. మొత్తం ఎడేనియం పాట్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎండింగ్‌లో చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సింగిల్ పెటల్ రాధా మనోహర్ ఉంది కదా! యాక్చువల్‌గా నేను ఈ వర్క్ అంతా ఫెబ్ మిడ్ అట్లాగా అంటే ఫెబ్ 15థ్ అట్లాగా ఆ టైంలో చేయించాననమాట. సో, చేయించినప్పుడు కంప్లీట్‌గా హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేయాలండి. ఎందుకంటే మనకి ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యేది సమ్మర్ నుంచే అనమాట. సో, సమ్మర్‌కి ముందు ఖచ్చితంగా హార్డ్ ప్రూన్ అయితే చేయాలి. ఈ విషయం షార్ట్స్‌లో గూడా మీకు చాలా సార్లు చెప్పాను. సో, ఇది ఫెబ్ 15థ్ ఆ రేంజ్ కాబట్టి సో, మనకి కరెక్ట్‌గా హార్డ్ ప్రూన్ అయితే అయినట్టు. సో, ఫ్లవరింగ్ కూడా అట్లానే వస్తుందండి. మనం కరెక్ట్ టైంలో ప్రూనింగ్ అనేది చేస్తే ఎప్పుడైనా క్లైంబర్స్‌కి మంచిగా వస్తుందనమాట రిజల్ట్. ఈవెన్ బోగన్‌విల్లా కూడా కంప్లీట్‌గా ఫ్లవరింగ్ సీజన్ అయిపోయిన తర్వాత హార్ట్ ప్రూన్ అయితే చేసేస్తాను. ముఖ్యంగా సమ్మర్ వచ్చే ముందు ఇంకొంచెం బాగొస్తాయన్నమాట ఫ్లవర్స్ బోగన్‌విల్లాకి కూడా. సో, బోగన్‌విల్లాకి అండ్ అట్లాగే అలమందకి, అట్లాగే ఈ సింగిల్ పెటల్ రాధా మనోహర్ గాని, డబుల్ పెటల్ రాధా మనోహరం గాని అన్నీ కూడా ఫెబ్‌లో మీరు హార్ట్ ప్రూన్ అయితే చేయండి. మీకు సమ్మర్ అంతా గూడా మంచిగా బ్లూమ్ అవుతది. ఫెబ్ ఆల్రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు ప్రూనింగ్ చేయమంటే ఎట్లా అనుకోకండి. ఇన్ కేస్ మీరు చేయకపోతే గనక ఇప్పుడైనా చేయండి. మార్చ్ స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి పర్వాలేదు. సో, ఎడీనియమ్స్ కానీ, అట్లనే బోగెన్‌విల్లాస్ కానీ, అలమంద కానీ, రాధా మనోహర్ సింగిల్ పెటల్, డబుల్ పెటల్ 2 కూడా అన్నీ కూడా హార్డ్ ప్రూన్ చేసేసేయండి. బెస్ట్ టైమ్ టు గెట్ మోర్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇది బత్తాకాయ చెట్టండి. నేను తెచ్చి 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఆ గ్రోత్ అస్సలు లేదు. ఇంకా స్పేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా రిమూవ్ చేయించేసాను. వెయిట్ చేశాను 3 ఇయర్స్. యాక్చువల్‌గా అది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి. కనీసం లీవ్స్ కూడా కొత్తవి తొందరగా రావట్లేదు. ఏదో తేడా ఉంది చెట్టు కూడా అందుకని తీయించేసాను. సో, ఈవెన్ మా గార్డెనర్
పార్ట్నర్ కూడా అదే సజెస్ట్ చేశారు తీసేయండి అని చెప్పి. లాస్ట్ 1 ఇయర్ అయితే వదిలేసాము. సెకండ్ ఇయర్ చూసాము గ్రోత్ ఉంటదేమోనని చెప్పి. సో, ఉంచుదామమ్మా 1 ఇయర్ అని అన్నారు. సరే అని చెప్పి వెయిట్ చేశాను. బట్ స్టిల్ రిజల్ట్ అయితే అదే ఉంది. ఇంక అందుకనే రిమూవ్ చేయించేశాను. అండ్ ఇక్కడ కొన్ని నూరు వరహాల చెట్లు అవన్నీ ఉంటే అవన్నీ కూడా కొంచెం హార్డ్ ప్రూన్ చేసేసాను. కొంచెం న్యూ బ్రాంచెస్ వచ్చి కొత్తగా వస్తాయి కదా పువ్వులనేసి. అండ్ బయటంతా ఇంకా క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చామండి. సో, చాలా వర్క్ అయితే ఉందనమాట. అందుకే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో, వీడియోస్ నేను కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్‌గా 1 మంత్ అట్లా గ్యాప్ తీసుకుందాం అనుకున్నానండి. బట్ 1 మంత్ తర్వాత మా ఫాదర్‌కి బాగోపోవడం, కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం అట్లాగా కొంచెం మూడ్ కొంచెం బాగోక నేను కొంచెం అట్లాగా డిలే చేసుకుంటూ వచ్చాననమాట. సో, తర్వాత లాంగ్ వీడియోస్ పెట్టడం కుదరక సో, ఎట్లాగో కొంచెం కంటిన్యూటీ ఉంటుంది కదా అని చెప్పి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాననమాట కంటిన్యూయస్‌గా. సో, షార్ట్స్ అయితే ఆల్మోస్ట్ నేను డైలీ పోస్ట్ చేస్తున్నానండి ఏదో ఒక రకంగా టైం కుదుర్చుకొని. సో, అది నేను షార్ట్స్‌లోనే చాలామంది అడుగుతుంటే రిప్లై చేద్దాం అనుకుంటున్నాను. బట్ అందరికీ ఒకేసారి చెప్దామని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను. అండ్ ఇంకోటి మీకు ఒక చిన్న బిజినెస్ ఐడియా అనుకుంటున్నాను. బట్ అది ఏంటి అనేది చెప్తాను అని అన్నాను కదా! బిజినెస్ ఐడియా ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఇండివిడ్యువల్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ సో, అందరికీ మ్యాక్సిమమ్ సొంత ఇల్లు అనేది కలగా ఉంటుంది. అండ్ చిన్నదో, పెద్దదో గార్డెన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అయితే కొంచెం ప్రాపర్‌గా ప్లానింగ్ చేసుకోక, లేకపోతే వాళ్ళున్న స్పేస్‌లో వాళ్ళు ఎట్లాంటి మొక్కలు వేసుకోవాలి, ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉండకపోవటము. టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను అనుకోకండి. సో, ఫెబ్ 15థ్ అట్లాగా నేను మొత్తం కూడా గార్డెన్ బిఫోర్ చూపించలేదు. సో, మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత సో, మనకి 1 మంత్ తర్వాత రిజల్ట్ చూడండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోగెన్‌విల్లాకి ఫ్లవర్స్ ఎంత బాగొచ్చినాయో అబ్జర్వ్ చేయండి. అండ్ సింగిల్ పెటల్ పువ్వులు కూడా ఇప్పుడే రావటం మొదలైందనమాట. అట్లాగే ఫ్రంట్ గార్డెన్‌లో కూడా మనం చేసిన చేంజెస్ వల్ల లుక్ చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేది మార్చ్ సీజన్ కాబట్టి ఇక్కడ టబెబో పూలు ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూసారా? సో, మనం కేర్ తీసుకుంటేనండి గార్డెన్ ప్లాన్ చేసుకున్నామా, వదిలేసామా అన్నది కాదు. ఎప్పటికప్పుడు ప్రాపర్ కేర్ తీసుకుంటే మనకి అవుట్‌పుట్ కూడా అంతే బాగుంటుందనమాట. అండ్ రిజల్ట్ కూడా మీరు చూపించాలని మీకు 1 మంత్ తర్వాత మీకు అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మల్బెర్రీస్ చెట్టుకి పళ్ళు గానీ అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ సన్నజాజులు కూడా చిన్నగా మనకి చిగురైతే పడింది. అండ్ మీకు ఇందాక చూపించటం మర్చిపోయాను. సన్నజాజుల ప్లేస్‌లో నేను గార్లిక్ వైన్ అయితే పెట్టించాను. అది ఎంతవరకు సర్వైవ్ అవుతుందనేది నాకు తెలీదండి. బట్ పెట్టడం అయితే ప్లేస్ మార్చాను. అది ప్లేస్ కొంచెం అక్కడ మట్టి సరిగ్గా లేదు. అందుకనే సరిగ్గా రావట్లేదనమాట. అందుకనే ఇంకా ప్లేస్ మార్చి సన్నజాజుల ప్లేస్‌లో అయితే వేశాను. అండ్ ఇట్లాగా నాకు చాలామంది మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? మీరు ఎట్లాంటి మొక్కలు వేసుకున్నారు? మాకు కొంచెం టిప్స్ చెప్పండి. సో, మాకు గార్డెన్స్ ఉన్నాయి. మాకేమైనా ప్లానింగ్ చేయగలరా? ఇట్లాగా చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఈవెన్ యూట్యూబ్‌లో కూడా నాకు మెసేజెస్ పెట్టారండి. మాకు టిప్స్ ఇవ్వండి. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? మనకి కొంతమందయితే మేము మీ గార్డెన్ చూసి మేము చాలా నేర్చుకున్నాము. మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ల్యాండ్‌స్కేపింగ్ ఇట్లా ప్లాన్ చేసుకున్నాము, అట్లా చేసుకున్నామనండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు ఇంకా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలనిపిస్తుంది. సో, ఎవరైనా కొత్తగా విల్లాస్ కానీ, ఇండివిడ్యువల్ హౌసెస్ కానీ, టెర్రస్ గార్డెన్ గానీ, బాల్కనీస్ కానీ మీరు ప్లాంట్స్‌తో నింపాలి, గ్రీనరీ టచ్ ఇవ్వాలి అనంటే మీకు ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలన్నది కొంచెం ఐడియా లేకుండా ఉంటది కదా! అంటే ఎట్లాంటి మొక్కలు వేసుకోవాలి అనేది. అండ్ మనం ఓన్లీ మొక్కలు పెట్టడమే కాదండి. మనం దానికి మెయింటెనెన్స్ ఎంతవరకు మనం ఫ్యూచర్‌లో చేసుకోవాలన్న దాన్ని బట్టి కూడా మనం ఇప్పుడు పెట్టే మొక్కల్ని బట్టే ఉంటుందనమాట. కొంతమంది పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు ఎక్కువ చేసుకోలేకపోతారు. సో, కస్టమర్ బేసిస్‌లో మొక్కలు ఎట్లా పెట్టుకోవాలి? దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి? సో, వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటి? అన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో, అది ఎట్లాగా ఏంటి అనేది నాకైతే ఐడియా రావట్లేదు. బట్ నేనైతే దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఐడియా గురించి మీరేమనుకుంటున్నారు? ఇన్ కేస్ ఒకవేళ మీకు యెస్ అండి మీ ఐడియా బావుంది అనంటే మీరు మీ ఒపీనియన్స్ కామెంట్స్‌లో షేర్ జేయండి. నేను దాన్ని బట్టి నెక్స్ట్ దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనే దాని గురించి ఆలోచిస్తాను. సో, ఇదండి నా బిజినెస్ ఐడియా అయితే ఇదనమాట. అండ్
మోస్ట్‌లీ 99% నేను ఆన్‌లైనే తీసుకుంటాను. ఆన్‌లైన్ అంటే ఇప్పుడు మనకి ఆఫ్‌లైన్ నేను సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉంటాను కాబట్టి ఆహ్, లాజిస్టిక్స్ అనేది కొంచెం టఫ్‌గా ఉంటుందని అనిపిస్తుంది. అంటే మనం వెండర్స్‌తో మాట్లాడుకోవడం కానీ గార్డెనర్స్‌ని పిలిపించి వాళ్ళతో పెట్టించటం కానీ, అవన్నీ నాకు కొంచెం టఫ్ అవుతుంది అనిపిస్తుంది. బట్ యాహ్! ఇప్పుడు గనక ఆన్‌లైన్ నాకు బాగా అనిపిస్తుంది అంటే గనక, నేను గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్‌లైన్ కూడా నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా బిజినెస్ ఐడియా. సో, మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అండ్ ఫుల్ క్లైంబర్స్ అన్నిటికి ఫ్లవర్స్ కోసం వెయిట్ సమ్మర్ చేస్తున్నాను. వచ్చిందంటే క్లైంబర్స్ అన్నీ కూడా ఫ్లవర్స్‌తో నిండిపోతుంది. చూడటానికి చాలా బావుంటుందండి. కన్నుల పండగగా ఉంటుంది నాకైతే. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.